హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఊటీలో ఉన్న రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసాము. సో ఈ రోజ్ గార్డెన్ ఎలా ఉంది, ఇక్కడ వ్యూ ఎలా ఉంది, ఇక్కడ విశేషాలు ఏంటి, అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మేమున్న స్టే నుంచి ఈ రోజ్ గార్డెన్కి ఒక ½ అన్ అవర్ డిస్టెన్స్ పట్టింది. సో వచ్చిన తర్వాత మనము ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 70 రూపీస్ ఫర్ అడల్ట్స్. చిన్నపిల్లలకైతే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ 35 రూపీస్ అలా ఉందన్నమాట. సో ఎంట్రన్స్ అవ్వగానే మనకి చాలా రోజ్ ప్లాంట్స్ కనిపిస్తాయి, పెద్ద పెద్ద రోజ్ ప్లాంట్స్, మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. కానీ మీరు ఒకవేళ బొటానికల్ గార్డెన్స్ కానీ సిమ్స్ పార్క్ కానీ ఇలా ఏమన్నా పార్క్స్కి వెళ్ళుంటే నాకు తెలిసి ఇది స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే అంత గార్డెనే కదా, ఇంకా వేరే ప్లేస్ ఏమన్నా కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నా ఒపీనియన్, జస్ట్ నా ఒపీనియన్ అంతే. కానీ రోజ్ ఫ్లవర్స్ కానీ వ్యూ పాయింట్స్ కానీ చాలా బాగున్నాయి, ఫొటోస్కి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ ఒక సైకిల్ స్పాట్ ఉంది, అక్కడ మాత్రం ఖచ్చితంగా ఫోటో తీసుకోండి, చాలా బాగా వస్తుంది. సో ఇదన్నమాట రోజ్ గార్డెన్ గురించి. మీరు ఎంతమంది రోజ్ గార్డెన్కి వెళ్ళున్నారు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.